कारवां पुराना है। నమస్కారం, దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్ర మంత్రివర్గం భేటీ. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ ఏర్పాటు. నూతన ఐటీ విధానాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్. 5 ఏళ్లలో ఐటీ రంగంలో 3 లక్షల కోట్ల ఎగుమతులు, 10 లక్షల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ప్రకటన. 12,000 గ్రామ పంచాయతీల్లో డిజిటల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి కేటీఆర్. ద్వితీయ, తృతీయ పట్టణాల్లో పెట్టుబడులు పెట్టాలని ఐటీ సంస్థలకు విజ్ఞప్తి. హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. వచ్చే ఏడాది నుంచి అనుమతించబోమని ధర్మాసనం స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం. రాబోయే 15 రోజుల్లో 1 కోటి వ్యాక్సిన్ డోసుల పంపిణీయే లక్ష్యమన్న మంత్రి ఎర్రబెల్లి. టీ20 మ్యాచ్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై. ప్రపంచ కప్ పోటీ తర్వాత వైదొలుగుతున్నట్లు ప్రకటన. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్న వారందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ నెల 24 నుంచి రాష్ట్ర శాసనసభ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ మధ్యాహ్నం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, వ్యవసాయం, పౌర సరఫరాల శాఖపై చర్చ జరిగింది. కోవిడ్ పరిస్థితులను సమీక్షించారు. విద్యా సంస్థలు పునః ప్రారంభమైన తర్వాత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. కోవిడ్ వ్యాక్సినేషన్పై సమీక్ష జరుపుతూ ముఖ్యమంత్రి ప్రతిరోజు 3 లక్షల వరకు టీకాలు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ధికి సమగ్రమైన ప్రణాళికలను తదుపరి కేబినెట్ సమావేశానికి సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మతులకు ఇప్పటికే కేటాయించిన 300 కోట్ల రూపాయలకు అదనంగా 100 కోట్ల రూపాయలు కేటాయించాలని సమావేశం నిర్ణయించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు వచ్చే ఏడాది నుంచి మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి ఉపసంఘాన్ని ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పోలీస్ శాఖ అవసరాలను సమీక్షించేందుకు ధరణి పోర్టల్లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాలు ఏర్పాటు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. వచ్చే 5 ఏళ్లలో ఐటీ అనుబంధ రంగాల్లో 10 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు స్పష్టం చేశారు. 2021-26 సంవత్సరాలకు రాష్ట్ర నూతన ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ పాలసీని మంత్రి ఈరోజు హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, అధికారులు పాల్గొన్నారు. మరిన్ని వివరాలు. ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగంలో ముందంజలో ఉన్న తెలంగాణ రాష్ట్రం రానున్న సంవత్సరాల్లో మరింత వృద్ధి రేటు సాధించేందుకు 2వ ఐసీటీ పాలసీని ఆవిష్కరించింది. 2021-26 సంవత్సరాలకు వర్తించే ఈ ఐసీటీ విధానం అత్యంత ప్రగతిశీలకమైందని అభివర్ణించారు. ప్రజలందరికీ అధునాతన సాంకేతిక సేవలను, నాణ్యమైన జీవన ప్రమాణాలను, ఉద్యోగ అవకాశాలను అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ నూతన విధానాన్ని రూపొందించినట్లు కేటీఆర్ తెలిపారు. The state will facilitate investments and create jobs in the information technology, product, engineering and research and development fields to emerge as a leader in this country. Several initiatives and the implementation mechanisms for them have been identified and incorporated into the policy to achieve the goals that have been set. A truly contactless, paperless and presenceless government will be created with 100% of government services
being made available over the web. 2026లోగా ఐటీ రంగంలో ఎగుమతులను 3 లక్షల కోట్లకు పెంచడం, 10 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే నూతన విధానం లక్ష్యమన్నారు. ఇందులో 50,000 ఉద్యోగాలను రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ పట్టణాల్లో కల్పించాలని, ఇందుకు ప్రైవేటు సంస్థలు కూడా కలిసి రావాలని కేటీఆర్ సూచించారు. 12,000 పంచాయతీల్లో డిజిటల్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. గ్రాడ్యుయేట్లందరికీ కృత్రిమ మేధస్సు, బ్లాక్ చైన్ టెక్నాలజీ తదితర అంశాల్లో శిక్షణ ఇస్తుందని తెలిపారు. అంకుర పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు 1,300 కోట్ల రూపాయలతో స్టార్టప్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే 5 ఏళ్లలో ఈ రంగంలో 75,000 కోట్ల రూపాయల మేర ఎగుమతులు సాధించాలని, 3 లక్షల ఉద్యోగాలు సృష్టించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. The government will use its patented and homegrown technology solutions to support businesses, MSMEs and other states in the country. A dedicated Smart Cities wing will also be created in collaboration with the Municipal Administration and Urban Development Department with the aim to create over 40 smart regions in the state, benchmarking with the best smart cities in the world. Bureau Report, Doordarshan News. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్లో వినాయక నిమజ్జనానికి సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ ఏడాది హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి ఈ ఏడాదికే మినహాయింపిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. హుస్సేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనం చేయరాదంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం నిమజ్జనానికి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. వచ్చే సంవత్సరం నుండి హైకోర్టు ఆదేశాల అమలుకు చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీకి సూచించింది. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు తీర్పు పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. నిమజ్జనానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని, అధికారులు ఏర్పాట్లపై దృష్టి సారించాలని ఆదేశించారు. హైదరాబాద్లోని సైదాబాద్ బాలిక హత్య కేసు నిందితుడు రాజు ఆత్మహత్యకు పాల్పడినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. అతని మృతదేహాన్ని స్టేషన్ ఘన్పూర్ వద్ద రైల్వే ట్రాక్పై గుర్తించినట్లు డీజీపీ ట్వీట్ చేశారు. మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ సైదాబాద్లో బాలిక నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున బాలిక తల్లిదండ్రులకు 20 లక్షల రూపాయల చెక్కుని అందజేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. రాయపర్తి మండలంలోని కొత్తూరు, పెరకవేడు గ్రామాల్లో మెగా వ్యాక్సినేషన్ను మంత్రి ప్రారంభించి అక్కడ జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. రాబోయే 15 రోజుల్లో 1 కోటి వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసే లక్ష్యంతో కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కరోనా టీకాను వేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో వ్యాక్సిన్ వేసుకునేందుకు 18 సంవత్సరాల పైబడిన వారు 2,80,00,000 మంది ఉన్నారని మంత్రి అన్నారు. ఇప్పటి వరకు 2,17,000 మందికి వ్యాక్సిన్ ఇచ్చామని ఎర్రబెల్లి చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ పెట్టి నేనే మొదలు పెట్టాను. ఎందుకంటే దీనికి సర్పంచ్లే బాధ్యత వహించాలి, కార్యదర్శులే బాధ్యత వహించాలి. ఏ ఇంట్లో అందరికి ఇస్తే ఈ ఇంట్లో మొత్తం ఇచ్చారని ఆ ఇంటికి స్టిక్కర్ అతికి ఏర్పాటు చేస్తున్నాం. అట్లా అంతటా కూడా వ్యాక్సిన్ ఇచ్చిండ్రు 100% అంటే ఎవరైనా దూరొచ్చుగా. వ్యాక్సిన్ ఇయ్యని ఇళ్లకు జాగ్రత్త తీసుకోవాలి. ఎవరైనా దూరాలన్నా కూడా వెనక ముందు అలా ఉంచాలి. అంటే వ్యాక్సిన్ ఇచ్చిందంటే మనకు పూర్తిగా నమ్మకం ఉండి ఏర్పడ్డట్టు అన్ని కూడా నోటీస్ బోర్డులు పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. నేను ప్రతి ఒక్కరిని కూడా వ్యాక్సిన్ ఇప్పించుకోవాలి. నేను కూడా వ్యాక్సిన్ ఇప్పించుకున్నా. నేను ఇప్పించుకుని 6 నెలలు అవుతాను. ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మనం మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాలి. మరోవైపు వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గ పరిధిలో నిర్వహించిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన వారు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ తీసుకోవాలని అవగాహన కల్పించాలని సూచించారు.
కోవిడ్ వ్యాక్సిన్ ఈ రోజు నుంచి సబ్ సెంటర్లలో ఇంతకు ముందు వచ్చేసి ఇది పిహెచ్సిలలో మాత్రమే ఇచ్చేవాళ్ళు. అయితే ప్రజలకు అసౌకర్యంగా ఉంది, ఇబ్బంది పడతా ఉన్నారు పబ్లిక్ హెల్త్ సెంటర్లకు వెళ్ళడానికి అని చెప్పి ఈ రోజు నుంచి ప్రతి ఒక్క సబ్ సెంటర్లోనే మరి వ్యాక్సిన్ ని ఇచ్చే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక స్పెషల్ డ్రైవ్ గా మరి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సబ్ సెంటర్ లో కోవిడ్ వ్యాక్సిన్ ని ఇవ్వడం జరుగుతూ ఉంది. డోస్ అయిపోయింది నాది. ఫస్ట్ డోస్ అయిపోయిన 3 monthsకి సెకండ్ డోస్ స్టార్ట్ అవుతుందని చెప్పారు, బట్ అయిపోయింది. ఈరోజు సెకండ్ డోస్ మిగిలి ఉంది. ఫస్ట్ డోస్లో ఏమైందంటే కొద్దిగా ఫీవర్గా ఉండేది, టాబ్లెట్ ఇచ్చారు, సరిపోయింది. బెడ్ రెస్ట్ కొద్దిగా తీసుకున్నాను. ఈరోజు సెకండ్ డోస్ ఉంది కాబట్టి టాబ్లెట్ వచ్చాను. సెకండ్ డోస్ కూడా కంప్లీట్ అయిపోయింది. కరోనా నియంత్రణ కోసం ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ జడ్జ్ న్యాయ సేవా సంస్థ చైర్మన్ ఎస్ గోవర్ధన్ రెడ్డి సూచించారు. కోవిడ్ వ్యాక్సిన్ సురక్షితమైందని పేర్కొన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ జడ్జ్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని, తద్వారా కోవిడ్ను పారద్రోలేందుకు కృషి చేయాలని అన్నారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి గారు ఆదేశాల ప్రకారం నిజామాబాద్ డిఎంహెచ్ఓ గారు నిజామాబాద్ అడ్వకేట్స్కి, స్టాఫ్కి, అందరి కొరకై మరి ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం పెట్టినందుకు నిజామాబాద్ బార్ అసోసియేషన్ తరఫున నిజామాబాద్ జిల్లా జడ్జి గారికి, తర్వాత డిఎల్ఎస్ఏ సెక్రటరీ విక్రమ్ గారికి, డిఎంహెచ్ఓ గారికి పేరు పేరున అందరికీ మా బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో నెలకొల్పాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను ఈరోజు హైదరాబాద్లో అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆవిష్కరించారు. తెలంగాణలో దసరా నాడు జమ్మి చెట్టును పూజించడం ఆచారం. జమ్మి ఆకులను బంధుమిత్రులకు ఇచ్చిపుచ్చుకుని అందరికీ మంచి జరగాలని కోరుకోవడం కూడా ఆనవాయితీ. ఈ నేపథ్యంలో రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరు ఊరుకో జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందని ఈ సందర్భంగా సంతోష్ కుమార్ చెప్పారు. 20,000కు పైగా జమ్మి మొక్కలను సిద్ధం చేస్తున్నామని, అన్ని గ్రామాలు, గుడులకు వీటిని పంపిణీ చేస్తామన్నారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఊరిలో, ప్రతి గుడిలో జమ్మి చెట్టు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. దీనిపై విస్తృత అవగాహన కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీఎస్ఆర్టీసీ చైర్మన్గా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ నియమితులయ్యారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. తనను ఆర్టీసీ చైర్మన్గా నియమించినందుకు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం మార్గదర్శనంతో ఆర్టీసీని కొత్త పుంతలు తొక్కిస్తానని పేర్కొన్నారు. దేశంలో పౌష్టికాహార లోపంతో ఎవరూ అనారోగ్యం బారిన పడకూడదన్న ఉద్దేశంతో కేంద్రం 2018 నుంచి పోషణ్ అభియాన్ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో విజయవంతంగా అమలవుతున్న పోషణ్ అభియాన్పై దూరదర్శన్ ప్రత్యేక కథనం. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడిన వారు ఎక్కువగా ఉన్నారు. వారిలో చాలా మందికి పౌష్టికాహారం ఆవశ్యకతపై అవగాహన తక్కువే. అంతేకాకుండా బలవర్ధకమైన ఆహారం తీసుకునేందుకు స్తోమత ఉన్నవారు కూడా ఈ ప్రాంతంలో తక్కువ మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో మోత్కూరు మండలంలోని 126 అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఉచితంగా పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నారు. దీని ద్వారా ఎంతో మంది గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిపిల్లలు లబ్ధి పొందుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారిణి సుజాత మాట్లాడుతూ ఈ నెలలో అమలవుతున్న పోషణ్ మాసోత్సవాల్లో భాగంగా పౌష్టికాహారం, చిన్నారులకు తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని దూరదర్శన్కు తెలిపారు. అలాగే ఇళ్ల వద్దే కూరగాయల సాగుకు న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నామన్నారు. ఈసారి మనము ముఖ్యంగా 4 థీమ్స్ తోటి మనము ఈ మాసంని జరుపుకోవాలని మన గవర్నమెంట్ మనకి షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారంగా మనకు ముఖ్యంగా గ్రోత్ డ్రైవ్ అండి. గ్రోత్ డ్రైవ్ పిల్లలకి మన అంగన్వాడీ సెంటర్లో వచ్చే పిల్లలకి 0 నుంచి 6 సంవత్సరాల పిల్లలు మన అంగన్వాడీ సెంటర్కి వస్తారు.
వాళ్ళకి నెల నెల బరువులు తీయడము, అలాగే శామ్ మ్యాము అని ఐడెంటిఫై చేసి, అలాగే వాళ్ళలో లోపపోషణ అనేది గుర్తించి వాళ్ళకి సూపర్వైజరీ ఫీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఇంకా సివియర్గా ఉన్న పిల్లల్ని ఎన్ఆర్సీకి కూడా రిఫర్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వాళ్ళకి 8 times ఫీడింగ్ ఇవ్వడం కూడా ఉంటుంది. ఇంటి దగ్గర అంగన్వాడీ సెంటర్లో కలిపి 8 times ఫీడింగ్ ఇవ్వడం జరుగుతుంది. న్యూట్రీ గార్డెన్లో మనకి ప్రతి అంగన్వాడీ సెంటర్లో కానివ్వండి, గ్రామ పంచాయతీలో కానివ్వండి, అలాగే స్కూల్ ప్రిన్సెస్లలో కానివ్వండి, న్యూట్రీ గార్డెన్ ఏర్పరచుకునే విధంగా కూడా మనము ఈ థీమ్లో ఒకటి ఏర్పరచుకున్నామండి. అంగన్వాడీ నిర్వాహకురాలు శ్రీదేవి మాట్లాడుతూ, పోషణ మాసం ప్రతి సంవత్సరం 2 సార్లు మార్చిలో మొదటి విడత, సెప్టెంబర్లో 2వ విడత నిర్వహిస్తామని చెప్పారు. పోషణ అభియాన్లో భాగంగా ఈరోజు తల్లులను అందరినీ భాగస్వాములుగా చేసి వారి యొక్క తల్లిదండ్రులను మరియు ఇంటి దగ్గర వాళ్ళ నానమ్మలు పిల్లల్ని తీసుకొచ్చేటట్టు చేసి వాళ్ళకు ఈ యొక్క పోషణ అభియాన్ గురించి తెలియజేసినాము. ఈ సెప్టెంబర్ మాసం మొత్తము మొదటి వారంలో కిషోర బాలికలకు వ్యాసరచన పోటీలు, న్యూట్రీ గార్డెన్ వాటి మీద పెట్టి మళ్ళీ తల్లులకి బ్యాలెన్స్డ్ ఫుడ్ గురించి వివరించినాము. అంగన్వాడీ కేంద్రాల్లో తమకు పౌష్టికాహారం అందుతోందని పలువురు మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకి ఎలాంటి ఆహారం పెట్టాలి, ప్రతి నెల గుడ్లు, పాలు, పప్పు, బియ్యం అన్నీ మాకు స్కూల్లో నుంచి ఇస్తున్నారు. పిల్లల ఎదుగుదల కోసము ప్రతి నెల ఎత్తు, బరువు, జబ్బ కొలత, ఎలాంటి ఫుడ్, మంచి ఫుడ్ ఎలాంటివి పెట్టాలి అనే సలహాలు ఎప్పటికప్పుడు మాకు ఇస్తూ ఉంటారు టీచర్ గారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం గత 6 సంవత్సరాలుగా అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు, చర్యల కారణంగా ఇప్పటివరకు 5,01,479 కోట్ల రూపాయలను రికవరీ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 30,600 కోట్ల రూపాయల విలువ గల సెక్యూరిటీలకు కేంద్రం పూచీకత్తుగా నిలవడానికి నిర్ణయించిందని చెప్పారు. 2015లో బ్యాంకులో పనితీరుపై నిశ్చితంగా సమీక్ష జరిగిందని, ఆ సమీక్షలో నిరర్ధక ఆస్తులు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ను గుర్తించినట్లు తెలిపారు. నిరర్ధక ఆస్తుల గుర్తింపు, వాటి విలువ నిర్ధారణ, తిరిగి పెట్టుబడులు పెట్టడం, సంస్కరణలు అనే 4 సూత్రాలను ఆచరణలో పెట్టడం ద్వారా బ్యాంకులు 5 లక్షల కోట్లకు పైగా రికవరీ చేశాయని ఆర్థిక మంత్రి తెలిపారు. 2018 నాటికి 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కేవలం 2 బ్యాంకులు మాత్రమే లాభాలు గడిస్తున్నాయన్నారు. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్తో పాటు ఇండియా డెబిట్ రెజల్యూషన్ కంపెనీని కూడా కేంద్రం ప్రారంభిస్తుందని చెప్పారు. ఇకపై ప్రభుత్వ రంగ బ్యాంకులు 51%, ప్రభుత్వ ఆర్థిక సంస్థలు 49% వాటా కలిగి ఉంటాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. A record of 1.2 lakh crores were recovered. Recoveries included even those which were recovered from so-called written off. In 2018, just 2 out of 21 public sector banks were profitable. I'm happy to say 2021, meaning 2020-2021, only 2 reported loss for the full year, that is. Incidentally, banks have also been raising monies in the public, equity and debt. Because as we go with the 4 Rs, banks are today able to come out of the prompt corrective action. They are also making profit. They are also going over to raising money from the markets. దుషాంబేలో రేపటి నుంచి 3 రోజుల పాటు జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాల్గొనడానికి విదేశాంగ మంత్రి జయశంకర్ బయలుదేరి వెళ్లారని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మీడియాకు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సదస్సులో పాల్గొంటారని తెలిపారు. కాగా ప్రధానమంత్రి మోదీ ఈ నెల 25వ తేదీన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని బాగ్చి పేర్కొన్నారు. ప్రధాని మోదీ వాషింగ్టన్ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో సహా వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరుపుతారని చెప్పారు. కాగా కాబూల్ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాబూల్లో అదృశ్యమైన భారతీయ పౌరుని ఆచూకీ తెలుసుకోవడంపై దృష్టి సారించామని చెప్పారు. The UN general debate of the UN General Assembly at its 76th session. While Prime Minister is in Washington, he will also
have a bilateral meeting with President Biden. We also look forward to bilateral meetings with other Quad leaders, time permitting, as well as bilateral meeting with some other leaders while he's in New York on September 25th. ఈ నెల 26న ప్రసారమయ్యే మన్ కీ బాత్ పై ప్రజల నుండి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణి, దూరదర్శన్ల ద్వారా మన్ కీ బాత్ ప్రసారమవుతుంది. ఇది మన్ కీ బాత్ సిరీస్లో 81వ సంచిక. నమో యాప్, మై గవ్ పోర్టల్ ద్వారా మన్ కీ బాత్లో తాను ప్రస్తావించాల్సిన అంశాల గురించి సలహాలు, సూచనలు ఇవ్వాలని ప్రధాని ట్విట్టర్ వేదిక ద్వారా ప్రజలకు సూచించారు. హిందీ లేదా ఇంగ్లీష్లో తమ సందేశాలను రికార్డ్ చేసి కూడా పంపించవచ్చునని చెప్పారు. ఈ నెల 24 వరకు ఫోన్ లైన్ల ద్వారా ప్రజల నుండి సలహాలు స్వీకరిస్తారు. 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి SMS ద్వారా లభించే లింక్ ద్వారా కూడా ప్రజలు కొత్త విషయాలు, సలహాలు, అభిప్రాయాల్ని ప్రధానితో పంచుకోవచ్చు. రాబోయే 2-3 నెలల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ వైరస్ వ్యాప్తి చెందకుండా సహకరించాలని కేంద్రం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రానున్న రోజులు పండుగల సమయమైనందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ కోరారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉందన్నారు. దేశ జనాభాలో ఇప్పటివరకు 20% మందికి 2 డోసులు, 62% మందికి కనీసం 1 డోసు పూర్తయినట్లు వీకే పాల్ తెలిపారు. కామారెడ్డి జిల్లా నసరుల్లాబాద్ మండలంలో జరిగిన అభివృద్ది కార్యక్రమాల్లో శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అంకోల్ క్యాంప్ వద్ద మెయిన్ రోడ్ నుంచి హాజీపూర్ గ్రామం మధ్య ఉన్న రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. అంకోల్ తాండాలో నూతనంగా నిర్మించిన 30 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి మరో 15 ఇళ్లకు భూమి పూజ చేశారు. 18 లక్షలతో నిర్మించనున్న అదనపు తరగతి గదులకు కూడా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభల్లో స్పీకర్ పోచారం మాట్లాడుతూ దేశంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ కార్యక్రమాలను స్పీకర్ వివరించారు. కొత్త పెన్షన్లను త్వరలో మంజూరు చేయనున్నట్లు చెప్పారు. ₹5,04,000 ఒక ఇంటికి. ఒక్క బుడ్డ పైసా కూడా బాకీ కట్టాల్సిన అవసరం లేదు. మొత్తం ₹5,00,000 మాపేది. తెలంగాణలోనే 10,000 ఇండ్లు మంజూరు చేసుకున్నటువంటి ఒకే ఒక కాన్స్టిట్యున్సీ మన బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ వల్ల ఈ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు సొంత కాన్స్టిట్యున్సీ సిద్దిపేట అయినా గజ్వేల్ అయినా అక్కడ 4,000 ఇచ్చారు. కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు సిరిసిల్ల ఎమ్మెల్యే, ఇవి ఆయన మంత్రి, ఆయన కాన్స్టిట్యున్సీలో 3,000 ఇచ్చారు. 10,000 ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఒక బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ మాత్రమే తెలంగాణలో. న్యూఢిల్లీ నుంచి హర్యానా, రాజస్థాన్ మీదుగా 6 లేన్ల ఎక్స్ప్రెస్ హైవే పనులను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పరిశీలించారు. హర్యానాలో కొనసాగుతున్న ఎక్స్ప్రెస్ వే పనులను పరిశీలించిన అనంతరం జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గడ్కరీ ప్రసంగించారు. న్యూఢిల్లీ, ముంబై ఎక్స్ప్రెస్ హైవే పూర్తయితే కేవలం 12.5 గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చని గడ్కరీ అన్నారు. ఈ నూతన ఎక్స్ప్రెస్ హైవేపై డ్రోన్లు, హెలికాప్టర్లు దిగడానికి అనుగుణంగా ప్రత్యేక హెలీప్యాడ్ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా వేలాది మందికి ఉపాధి లభించడంతో పాటు దేశ ప్రగతి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. बहुत खुशी है कि काफी बड़े प्रमाण पर इसका काम भी पूरा हुआ है और दिल्ली से मुंबई 12 साढ़े 12 घंटे में हम पहुंच सकेंगे. विशेष रूप से इसमें पेशेंट्स के लिए एक्सीडेंट होने के बाद ये जो हमारी हेलीकॉप्टर एम्बुलेंस की सर्विस उपलब्ध होगी और इसके साथ साथ जो ड्रोन की अभी सर्विसेज हम शुरू कर रहे हैं तो उसके लिए भी ड्रोन भी हर इसमें हेलीपोर्ट होगा जिसमें ड्रोन भी उतरेंगे. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోందని బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి, మధ్యప్రదేశ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పి మురళీధర్రావు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. మురళీధర్రావు కరీంనగర్లో దూరదర్శన్తో మాట్లాడుతూ దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు రాజకీయాలకు అతీతంగా
ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహించుకోవాలని సూచించారు. आने के बाद ब्रिटिश हुकूमत से हम स्वतंत्र हुए, हम आज़ाद हुए और हम अपने खुद की सरकार और हमारे खुद अपनी इच्छा के अनुसार विकास के रास्ता तय करने में हम सफल हुए हैं. इस आज़ादी के महोत्सव को, आज़ादी का मतलब हर दृष्टि से जंगल के विषय में, पेड़ पौधे के विषय में, अपने मातृभाषा के विषय में और अपने साहित्य के विषय में और अपने कला, सब दृष्टियों से हम आज़ाद हुए हैं. तो इसलिए इस आज़ादी के महोत्सव को देश के प्रधानमंत्री सम्माननीय नरेंद्र मोदी जी ने आह्वान किया है. पार्टी से ऊपर उठकर राजनीतिक विचारधाराओं से ऊपर उठकर देश के गुणगान करना और भारत माता की जय के जयकारा करना और अलग अलग प्रकार से कोई संकल्प लेना कि आने वाले दिनों में भारत को मैं इस चीज से मुक्त कर दूंगा, गरीबी से मुक्त करूंगा, कोविड से मुक्त करूंगा या कुछ रोगों से मुक्त करूंगा और पेड़ पौधे से युक्त कर दूंगा और पानी को मैं स्वच्छ करूंगा और मेरे शहर को और मेरे गांव को या मेरे मोहल्ले को स्वच्छ बनाऊंगा. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ విసిరిన సవాల్ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. మెదక్ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ గత 7 ఏళ్లుగా కేంద్రం ఇచ్చిన నిధులు వివరాలను వివరించారు. ప్రభుత్వ ప్రాయోజిత పథకాలు, పన్నుల వాటా, జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే, ఉచిత వ్యాక్సిన్ పేరిట కేంద్రం తెలంగాణకు 2,52,000 కోట్ల రూపాయలు చెల్లించిందని చెప్పారు. రేపు నిర్మల్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటారని బండి సంజయ్ తెలిపారు. కేంద్రము 40,000 కోట్లు మంజూరు చేసింది. జాతీయ రహదారుల కోసం కేవలం 40,000 కోట్లు మంజూరు చేసి 21,000 కోట్లు ఆల్రెడీ శాంక్షన్ చేసింది, ఆల్రెడీ విడుదల చేసింది. ఇలా రైల్వే బడ్జెట్ కేటాయింపులు, కొత్త ప్రాజెక్టుల కోసం అదనంగా వల్ల 23,491 కోట్ల రూపాయల విడుదల చేశాం. దాంతోపాటు మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రహదారులకు ఇరువైపులా చెట్లు నాటుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల పరిధిలోని అమ్మపాలెం గ్రామం స్వచ్ఛతలో మిగతా గ్రామాలతో పోటీ పడుతోంది. దీనిపై దూరదర్శన్ అందిస్తోన్న ప్రత్యేక కథనం. మహబూబాబాద్ జిల్లాలోని అమ్మపాలెం ఆదర్శ గ్రామం. ఈ గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలతో అత్యధికులైన గ్రామస్తులు లబ్ధి పొందుతున్నారు. స్వచ్ఛ భారత్ మొదటి విడతలో 100% వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసుకుని బహిరంగ మలమూత్ర విసర్జన లేని గ్రామంగా అమ్మపాలెం గుర్తింపు పొందింది. రెండో విడత స్వచ్ఛ భారత్లో భాగంగా ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణతో గ్రామంలో స్వచ్ఛతను మెరుగుపరుచుకున్నారు. రెండవ దశలో మరుగుదొడ్ల వాడకంతో పాటు ఘన, ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు ప్లాస్టిక్, బయోడీగ్రేడబుల్ ఘన వ్యర్థాలు, మురుగునీరు, మలబురద నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధను కనపరుస్తున్నారు. చెత్తను వేరు చేయుటకు సెరిగ్రేషన్ షెడ్లతో పాటు డంపింగ్ యార్డులను నిర్మించారు. కంపోస్ట్ను తయారు చేసి అవసరమైన వారికి ఎరువులను విక్రయించి గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామ కార్యదర్శి మయూరి దూరదర్శన్తో మాట్లాడుతూ స్వచ్ఛ భారత్లో భాగంగా గ్రామ ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తున్నామని, ఇంటింటికి పంచాయతీ ట్రాక్టర్ వెళ్లి చెత్తను సేకరించి దాన్ని తడి, పొడి చెత్తగా వేరుచేసి సేంద్రియ ఎరువును తయారు చేసి అవసరమైన వారికి విక్రయించి గ్రామ పంచాయతీకి అదనపు ఆదాయం సమకూరుస్తున్నామన్నారు. గతంలో టాయిలెట్లు లేక జనాలు బయటికి వెళ్లేవాళ్ళు. కానీ ఈ స్వచ్ఛ గ్రామీణ SBM వల్ల ప్రతి ఇంటికి టాయిలెట్, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి, తర్వాత ప్రతి ఇంటికి ఇంకుడు గుంట నిర్మించడం వలన మహిళలు, పిల్లలు వాళ్ళ ఇంట్లోనే యూజ్ చేసుకోవడం వల్ల బహిరంగ మలమూత్ర విసర్జన లేకుండా స్వచ్ఛ గ్రామంగా మా అమ్మపాలెం రూపుదిద్దుకుంది. స్వచ్ఛ భారత్ జిల్లా కోఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలనే నినాదంతో అమ్మపాలెం ప్రజలు తమ గ్రామాన్ని తీర్చిదిద్దుకుంటున్నారని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఫేజ్ 1లో మేము 100% టాయిలెట్లు
నిర్మించడం జరిగింది. ఓడిఎఫ్గా డిక్లేర్ చేసుకున్న తర్వాత ఓడిఎఫ్ ప్లస్ కార్యక్రమంలో 100% ఇంకుడు గుంటల నిర్మాణం చేపట్టడం జరిగింది. దీని ద్వారా గ్రామంలో ఎక్కడ కూడా మురుగునీరు లేకోకుండా పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఈ యొక్క గ్రామంలో వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గ్రామస్తులు మాట్లాడుతూ ఒకప్పుడు బహిర్భూమికి వెళ్లాలంటే పాములు, తేళ్ల భయం ఉండేదని, ఇప్పుడు ఆ భయం తొలగిపోయిందని, ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకొని ప్రతి నీటి బొట్టును కాపాడుకుంటున్నామని, ప్రతిరోజు ఉదయమే గ్రామ పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారని, విధిగా బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారని, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తున్నారని, ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టిన ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అమ్మపాలెం గ్రామ ప్రజలు. ఇంతకుముందు గతంలో లెట్రిన్లు కానీ బాత్రూమ్లు కానీ ఏం లేవు సౌకర్యము. రోడ్డు మీద బయటికి వెళ్ళాలంటేనే కొద్దిగా భయంకరంగా ఉండేది. చెత్త చెదారము, బయటికి వెళ్ళాలన్న పాములు, తేళ్లు ఇట్లా భయంగా ఉండేది. దోమలకు కూడా గురి అయ్యేది. ఇప్పుడు ప్రధానమంత్రి మోడీ గారు చేసిన పాలసీకి మాత్రం లెట్రిన్లు కానీ బాత్రూమ్లు కానీ అన్ని అందరికీ 100% ఉన్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. టీ20 టీమిండియా జట్టుకు కెప్టెన్గా వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. జట్టు కోచ్ రవిశాస్త్రి, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పాడు. వచ్చే నవంబర్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లు ముగిసిన తర్వాత పొట్టి క్రికెట్ కెప్టెన్సీకి స్వస్తి పలుకుతానని విరాట్ కోహ్లీ ట్విట్టర్లో తెలిపాడు. టెస్టు మ్యాచ్లు, వన్డేలపై మరింత దృష్టి సారించేందుకే టీ20 మ్యాచ్లు ఆడరాదని నిర్ణయించుకున్నట్లు కోహ్లీ చెప్పాడు. గత 8-9 సంవత్సరాలుగా 3 రకాల క్రికెట్ ఫార్మాట్లలోనూ తాను ఆడుతున్నానన్నాడు. ఈ ప్రస్థానంలో తనకు సహకరించిన తోటి క్రీడాకారులు, కోచ్లు, టీం మేనేజర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. టీ20 మ్యాచ్లలో టీమిండియా అద్భుత ప్రదర్శన వెనుక విరాట్ కోహ్లీ కృషి ఉందన్న బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ట్వీట్ చేశారు. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్ర మంత్రివర్గం భేటీ. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి సబ్ కమిటీ ఏర్పాటు. నూతన ఐటీ విధానాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్, 5 ఏళ్లలో ఐటీ రంగంలో 3 లక్షల కోట్ల ఎగుమతులు, 10 లక్షల మందికి ఉద్యోగాల కల్పనే లక్ష్యమని ప్రకటన. 12,000 గ్రామ పంచాయతీల్లో డిజిటల్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్న మంత్రి కేటీఆర్, ద్వితీయ, తృతీయ పట్టణాల్లో పెట్టుబడులు పెట్టాలని ఐటీ సంస్థలకు విజ్ఞప్తి. హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. వచ్చే ఏడాది నుంచి అనుమతించబోమని ధర్మాసనం స్పష్టీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభం. రాబోయే 15 రోజుల్లో 1 కోటి వ్యాక్సిన్ డోసుల పంపిణీయే లక్ష్యమన్న మంత్రి ఎర్రబెల్లి. టీ20 మ్యాచ్ల కెప్టెన్సీకి విరాట్ కోహ్లీ గుడ్ బై. ప్రపంచ కప్ పోటీ తర్వాత వైదొలుగుతున్నట్లు ప్రకటన.